ఆడపిల్లలు బయటికి తిరిగి అట్లీస్ట్ పట్టపగలు 10 మంది చూస్తున్న ఇలాంటి చేయడానికి ప్రతి ఒక్కరు భయపడే సమాజం ఖచ్చితంగా మనందరం కలిపి నిర్మించుకోవాలి. మొత్తంతో 10 మంది చూస్తుండగా కొట్టకపోతే, తోలు తీయకపోతే ఈ పరిస్థితులు ఈ లోపల మనుషులు లోపల నుంచి మారాలి. మరి ఇప్పుడు ఎడమ చేత్తోనే బెత్తం పడతాడో, కుడి చేత్తోనే బెత్తం పడతాడో, లేదంటే 2 చేతులతోని 2 బెత్తాలే పడతాడో గాని వాళ్ళ పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ అయిన కిరణ్ రాయల్ ను పవన్ కళ్యాణ్ దెబ్బలు కొట్టే టైం వచ్చింది. మరి దెబ్బలు కొట్టి ఆగుతాడో లేదంటే శర్మం కూడా తీస్తానంటాడో అది పవన్ కళ్యాణ్కే తెలియాలి. ఎందుకంటే ఆడపిల్లలను ఏమన్నా అంటే మందుల నిలుసుండబెట్టి బెత్తంతో దెబ్బలు కొట్టాలి, శర్మం తీయాలి అన్నాడు కదా. మరి ఇప్పుడు ఈ జనసేన తిరుపతి లీడర్ కిరణ్ ఇంగో లక్ష్మి అనే ఈమెకు లైఫ్ ఇస్తా నమ్మించి మోసం చేసిండట. అట్లనే బంగారము డబ్బులు కూడా తీసుకున్నాడట. పవన్ ను అన్నా నాకు న్యాయం చేయి అని 2 చేతులెత్తి అడుగుతున్నది. పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అర్థిస్తున్నానండి. ఆయన ఎన్నో మీటింగ్లో అన్నారు ఆడబిడ్డకి కష్టం వస్తే అండగా నేను నిలబడతాను అని. ఈరోజు ఒక ఆడబిడ్డ అర్థిస్తుంది, చావుకు దగ్గరై తిరిగి వచ్చానండి నేను. పవన్ కళ్యాణ్ గారు నాకు ఎంతవరకు న్యాయం చేస్తారు అని నేను అడుగుతున్నాను ఆయన్ని. పవన్ ఏంది బాబు కూడా బగ్గనే మాటలు చెప్పిండు కదా, ఆడపిల్లల జోలికి ఎవరన్నా వస్తే ఊరుకునేది లేదు అని. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే లాస్ట్ అండి, గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు సీఎం డీసీఎం ఇద్దరు కలిసి ఎన్ని బెత్తాలతోని కిరణ్ ను శిక్షిస్తారో చూడాలి అని అనుకుంటున్నారు కొందరు పబ్లిక్. కానీ ఇంత జరుగుతున్నా 20 నెంబర్ ర్యాంకులున్న హోమ్ మినిస్టర్ అనితా మేడం అయితే సప్పుడే లేదు.